శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. నేను అద్వైతాన్ని చెప్తానని మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే అది సత్యాన్ని ఏదో విధంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఆ తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళలోని కొందరు తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా. మరి తెలుసుకోవాలి అంటే తెలిసిన వాళ్ళు చెప్పాలి. చాలామంది అంటూ ఉంటారు, నేనెవరు అనేది అంత ఈజీగా మనిషికి అర్థమైపోదు అని. కానీ చాలామందిలోని ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో మనం తెలుసుకోవటం కష్టం కదా. కొందరు ఉపాసకులు ఉండొచ్చు, కొందరు భక్తులు ఉండొచ్చు, కొందరు జ్ఞానులు ఉండొచ్చు. కానీ అద్వైత జ్ఞానాన్ని అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. కానీ ఇలాంటి వాళ్ళకి, అంటే జ్ఞానాన్ని పొందడానికి తహతహలాడేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది తొందరగా అర్థమవుతుందన్నమాట. అంటే జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి కదా. ఆత్మతత్వం తెలుసుకుంటే పిచ్చివాళ్ళు అయిపోతారా? అది ఇంపాసిబుల్ కదా. అజ్ఞాని ఎలాగో తెలీదు, వాడు మూఢుడు, వాడు దాని గురించి పట్టించుకోడు. జ్ఞాని ఆల్రెడీ జ్ఞాని కాబట్టి తెలుసుకున్న తర్వాత పిచ్చివాడయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే దానికోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి. ఇలాంటి డీప్ సబ్జెక్టే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఇప్పటివరకు ఎవరు కూడా దీన్ని ప్రస్తావించలేదు. రమణ మహర్షులు దీన్ని ప్రస్తావించారన్నమాట. అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోదలుచుకున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే మననం నిధి ధ్యాసనం అన్నారు కదా, ఎప్పుడు కూడా విచారణ ఉండాలి. అందుకనే ఇది విచార పటలం అన్నమాట. జ్ఞానాచార విచార పటలం. పరమాత్మ పార్వతీదేవికి చెప్తున్న జ్ఞానం అన్నమాట. దీనికి ముందు మనం ఒక శ్లోకం చెప్పుకుందాం. అహమిత కుత ఆయాతీతి అన్వేషాంత ప్రవిష్టమాత్మమలధియా అవగమ్య స్వరూపం సామ్యచరుణాచల త్వయి నదీవాబ్ధౌ. ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్కి ఇది చాలా దగ్గర సంబంధం అన్నమాట. అలాగే మనం కొన్ని శ్లోకాలు బై హార్ట్ చేసుకుంటూ ఉంటే అసలు మనం ఇలా చేయగలుగుతున్నామా లేదా అనేది మనకి కొంచెం అవగాహన కలుగుతుందన్నమాట. అందుకనే శంకరులు పరమాత్మకి ఏ పుష్పాన్ని అందించాలో ఇక్కడ చక్కగా చెప్పారు. ఇది అందరికీ తెలిసినదే, కానీ బై హార్ట్ చేసుకుంటే మనకి రోజు అర్థమవుతూ ఉంటుందన్నమాట. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపఃపుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అన్నారు. పరమాత్మకి ఏ పుష్పాలు ఇష్టమో చెప్పారు కదా. శంకరుడు కూడా చెప్పారు కదా, ఎందుకయ్యా అన్ని కష్టాలు పడి పర్వతాలు కొండలు అవన్నీ తిరిగి పరమాత్మకి ఈ పుష్పం అని ఎన్నో రకాల పుష్పాలు మనం సమర్పిస్తూ ఉంటాం. అంటే పరమాత్మకి ఈ దేవికి ఈ పుష్పం ఇష్టం, ఆ మూర్తికి ఆ పుష్పం ఇష్టం అని ఎన్నో రకాలుగా మనం శ్రమ పడుతూ ఉంటాం. దీన్ని శ్రమ అన్నారు కదా. నీలో ఉన్నవి ఇవన్నీ కూడా నీలో ఉన్నవే. ఎక్కడికో వెళ్ళి నువ్వు ఎంతో కష్టపడి సంపాదించి దాని ధనం కూడా కొంచెం ఖర్చు పెట్టాలి కదా, ఇవ్వక్కర్లేదు. కానీ ఈ పుష్పాలు నీ దగ్గరే ఉన్నాయి. అహింస, ఎవరిని బాధించొద్దు, అవునా, అతి ప్రథమం పుష్పం అన్నారు. అంటే వాక్కుతో కానీ చేతలతోట కానీ శారీరకంగా కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. పుష్పం ఇంద్రియ నిగ్రహ అన్నారు. ఇంద్రియ నిగ్రహమే పెద్ద పుష్పం. ఆధ్యాత్మ రంగంలో ముందు అడిగేడాలి అంటే ఇంద్రియ నిగ్రహం
ఉండాలి. సర్వభూత దయా పుష్పం, అందరి మీద దయ చూపించాలి. అంటే ఇక్కడ దయ అనేది ఎందుకంటే అందరూ అంతా నేనే అయ్యి ఉన్నప్పుడు ఎవరి మీద నాకు కోపం, ఎవరి మీద ద్వేషం కదా, అందుకని దయ. క్షమాపుష్పం అన్నారు, విశేషత అన్నారు, క్షమించగలిగే గుణం ఉండాలి కదా. శాంతి పుష్పం, ఎప్పుడు శాంతిగా ఉండాలి. శాంతి ఎలా లభిస్తుందండి అంటే ఇవేవి చేయకుండా ఉంటే శాంతిగానే ఉంటాం కదా. పుష్పం, తపస్సు చెయ్యాలి. తప అంటే తపించాలి. దేని గురించి? ఆత్మ కోసం ధ్యానం చేయాలి. తపించాలి ప్లస్ తపించాలి అంటే ఇక్కడ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే అక్కడ తప వస్తుంది కదా, పరమాత్మ లభిస్తాడు. సత్యం అన్నిటికంటే ఏది గొప్పది అంటే సత్యంనే మాట్లాడాలి, సత్యం గురించే చెప్పాలి, సత్యంలోనే ఉండాలి. అది ఇవి అన్నీ కూడా విష్ణువుకి ప్రీతి. విష్ణువు అంటే మళ్ళీ శంఖచక్ర గదాధారి అని అనుకోకండి, అంతటా నిండి ఉన్న పరమాత్మకి అంటే అవాంగ్మానస గోచరం అద్వైత, ఇవన్నీ కూడా అద్వైతానికే చెందుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ శ్రీదేవి కాలోత్తరం జ్ఞానాచార విచార పటలం అన్నారు. అంటే జ్ఞానాన్ని పొందాలంటే ఏ విధంగా మనం విచారించాలి? ఆగమములు భగవత్ ప్రోక్తములైన శాస్త్రాలు. ఆగమాలు ఎక్కడి నుంచో రాలేదు, ఎవరూ రాయలేదు వీటిని, అవునా? కావున ఇవి ఇంచుమించుగా వేదములతో సమానముగా భావించబడ్డాయి. దేవాలయంలోని పూజా విధానము ముఖ్యంగా వానిపైనే ఆధారపడి ఉంది. వీనిలో దేవి కాలోత్తరము సర్వజ్ఞానోత్తరము అద్వైతమును బోధించుచు ప్రముఖములై ఉన్నాయి అన్నారు. శ్రీ రమణ మహర్షుల వారు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు దేవి కాలోత్తరములోని జ్ఞానాచార విచార పటలమును ఆశ్రమమునందు నివసింప మొదలైన తరువాత 1933లో సర్వజ్ఞానోత్తరమునందలి ఆత్మసాక్షాత్కారమును తమిళంలో అనువదించారు. ఆత్మసాక్షాత్కారం నేను ముందు చెప్పే ఉంచాను, మళ్ళీ మీరు వాటిని వెరిఫై చేసుకోవచ్చు. శ్రీదేవి కాలోత్తరము 24,000 శ్లోకములు గల జ్ఞానకాండ. అందులో నైష్ఠికుల యొక్క జ్ఞానమును గూర్చి, ఆచారమును గూర్చి విచారించునట్టి ఈ పటలము అనగా గ్రంథములోని భాగము 64వదిగా పటలము యొక్క అంతమునందున్న గద్యమునందలి పేర్కొనబడినది. ఈ పటలమంతయు పార్వతి కావించిన ప్రశ్నములకు పరమేశ్వరుడొసగిన సమాధానాలతో కూడి ఉంటుంది. నేను ఇక్కడ శ్లోకాలు చాలా ఈజీగానే అర్థమవుతాయి, ఎందుకంటే ఇప్పుడు నేను కొంతవరకు కథలు చెప్పాను కదా, కానీ నేను అవేవి నాకు పెద్దగా అంటే సోషల్ మీడియా ప్రపంచం గురించి ఎవరి గురించో మాట్లాడడం పెద్దగా నాకు ఇష్టం ఉండదు. అందుకని అలాంటివి నేను పెట్టనన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పార్వతీ పరమేశ్వరుని ఇట్లు ప్రశ్నిస్తుంది, ఏమని? సర్వేషామేవ ముక్త్యర్థం ముక్తి మార్గస్య దర్శనం దేవేశ జ్ఞానమాచారం కృపయా కథయస్వ మే అన్నది. నాకు చెప్పుని కథయస్వ మే అంటే దేవేశ్వర, ఎల్లరకును ముక్తి కలుగు కొరకై దాని యొక్క మార్గమును చూపునట్టి జ్ఞానమును, అందులకు ఆవశ్యకమైన నడవడికను దయతో నాకు తెలుపుము అంది. అవునా? మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తున్నాను. సర్వేషామేవ ముక్త్యర్థం ముక్తి మార్గస్య దర్శనం దేవేశ జ్ఞానమాచారం కృపయా కథయస్వమే. సరే, ఈశ్వరుడు ఇప్పుడు చెప్తున్నారు. జ్ఞానాచారౌ వరారోహే కథయామి తవాధునా ప్రవిశంతి యతో మోక్షం జ్ఞానినో ధ్వస్త కల్మషం అన్నారు. అంటే ఓ పార్వతీ, దేని వలన జ్ఞానులు ధ్వస్త కల్మషమైన మోక్షమును లేక ముక్తిని పొందుచున్నారో ఆ జ్ఞానమును, ఆ ఆచారమును నీకు ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా విను.
అంటే సంసారము, దానికి మూలమైన కర్మవాసనలు, అవిద్య అనునవియే కల్మషములు అన్నారు. కల్మషములు అంటే మలినాలు కదా. అంటే ఈ సంసారానికి మూలం ఏమిటి? కర్మవాసనలే కదా. కర్మవాసనలు బట్టే మనం మళ్ళీ జన్మ ఎత్తడమే సంసారం కదా. అవిద్య అన్నారు. ఉంటుంది అవిద్య అంటే ఏమిటి? విద్య లేకపోవడం, అజ్ఞానం లేకపోవడము కదా. అజ్ఞానము అనునేవే కల్మషములు. ఏ స్థితి యందు ఈ కల్మషములను ధ్వంసమునందుచున్నవో ఆ స్థితి ధ్వంస కల్మషము, అది ఏ మోక్షము అన్నారు. అంటే ఏ స్థితికి చేరేక ఇవన్నీ ఉండవో అంటే ఏమిటి? వాసనలు, కర్మలు, అవిద్య కదా, ఇవన్నీ ఉండవో దానిని మోక్షము అన్నారు. అంటే దాన్నే ధ్వంస కల్మషం అన్నమాట. అంటే కల్మషం అంతా ధ్వంసం అయిపోయింది కదా. అది మోక్షము గోరు వారికి దీని యందు శ్రద్ధ ఆసక్తియు కలుగుటకై పరమేశ్వరుడు 3 శ్లోకములలో గ్రంథమును ప్రశంసించుచున్నారు అన్నారు. ఈ గ్రంథంలో ముఖ్యమైనవి 3 శ్లోకాలు ఉన్నాయి. దానికి ఏంటి? ముముక్షుత్వానికి ఏమిటి కావాలి? ఫస్ట్ ఏది ఉంటే జ్ఞానం లభిస్తుందో ఇక్కడ చెప్తున్నారు. ఏషాం బోధో న సంజాతో కాలజ్ఞానే వరాననే న తేషాం జాయతే బోధ శాస్త్రకోటి సతైరపి అన్నారు. ఏషాం బోధో న సంజాతో కాలజ్ఞానే వరాననే న తేషాం జాయతే బోధ శాస్త్రకోటి సతైరపి అన్నారు. అంటే ఈ కాలజ్ఞాన గ్రంథము వలన ఎవరికి జ్ఞానము కలుగుటలేదో వారికి ఓ పార్వతి శతకోటి శాస్త్రముల వలన కూడా జ్ఞానము కలగదు. అంటే ఇందులోని మీ ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానము ఎలా అయితే యోగ వశిష్టంలోని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రమూర్తికి ఆత్మజ్ఞానాన్ని బోధించారో అలాగా పరమేశ్వరుడు పార్వతీదేవికి అంత సులభంగా చెప్తున్నారు. ఇది కూడా అర్థం కాకపోతే ఎన్ని పుస్తకాలు చదివినా మనకి అర్థం కాదు. అంటే జీవుడికి అర్థం కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అతో హి నిర్భయో విద్వాన్ నిస్సంకో విగత స్పృహ జ్ఞానోత్సాహపరో భూయ శ్రద్ధధానో నిరాకుల అన్నారు. అంటే శ్రద్ధధానో నిరాకుల అంటే కావుననే విద్వాంసుడు ఎలా ఉండాలి? నిర్భయుడై, సందేహములు లేనివాడై, దేనియందునూ కోరిక లేనివాడై, జ్ఞానమును సంపాదించుట యందు ఉత్సాహము కలవాడై, కలత లేనివాడై, అవునా, శ్రద్ధగాలవాడై ఉండాలి. అంటే ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకోవాలన్నమాట. అంటే సూక్ష్మ జ్ఞాని అయి ఉండాలి. శ్రద్ధధానో నిరాకుల, ఆకులం ఉండకూడదు ఇక్కడ, అవునా. ఇప్పుడు ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు 5 నిమిషాలే ఉందండి టైము, నాకు మోక్షం మార్గం చూపించేసండి అన్నారట. అది అవుతుందా? అలా ఉన్నాయి మన ఇప్పుడు కోరికలు అన్నమాట. అంటే ఇలా పూజ చేయగానే అలా ఫలితం వచ్చేసేయాలి. మరి ఇన్ని జన్మలే ఎందుకు ఎత్తుతున్నామండి? అవునా. ఓకే. అంటే ఉత్తమమైన ఈ గ్రంథమును సాధనముగా చేపట్టిన వాడు ఇంకా ఏ విషయమునను భయమునొందనక్కరలేదు. సకల భయములకు మూలమైన సంసారమును నిర్మూలించి జ్ఞానము దీనివలన కలుగుతుంది. అతడు దీని వలన జ్ఞానము కలుగునా మొదలగు సంకలను వీడి నిస్సంకుడు కావలియును. కృష్ణయ్య కూడా అదే చెప్పారు కదా. ఇక్కడ కలుగుతుందో కలగదో అనే సందేహుడికి జ్ఞానం అనేది కలగదు అన్నారు. అంటే వాడికి జీవితాంతం ఇంకా సందేహాలు ఉంటూనే ఉంటాయన్నమాట. ఎందుకు సందేహాలు ఉంటాయి అంటే ఆ చెప్పిన సబ్జెక్ట్ని ఆకళంపు చేసుకుని విచారణ చెయ్యనందువల్ల ఆ సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇతర శాస్త్రములందు స్పృహ అనగా కోరిక లేనివాడై ఈ కాలజ్ఞాన గ్రంథము వలననే జ్ఞానము కలుగునను శ్రద్ధతో ఉత్సాహపరుడై సంసారికములైన కలతలనన్నింటినీ వీడి ఈ గ్రంథమును అధ్యయనమునర్చబూరవలయును అన్నారు.
మన దాంట్లోని ఆగమము నిగమము అని 2 ఉన్నాయి కదా. ఆగమం అంతా పూజలు, వ్రతాలు, పునస్కారాలు అంటే మళ్ళీ రావటం అన్నమాట. దీనికి ఇది ముక్తి మార్గం కాదు. మళ్ళీ నిగమము అంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావక్కర్లేదు, జ్ఞానకాండ ఇది కదా. అందుకని ఇది లాస్ట్లో ఉంటుంది ఎప్పుడు కూడా. నిర్మహ కరుణోపేత సర్వభూతాభయప్రద భజేత్ కాలోత్తరం దేవి ముముక్షు యోగతత్పర అన్నారు. నిర్మహ అంటే మకారం లేకుండా, కరుణోపేత సర్వభూతాభయప్రద భజే కాలోత్తరం దేవి ముముక్షు యోగతత్పర అన్నారు. అంటే మోక్షమును గోరువాడు యోగమును సాధించుటయే పరమలక్ష్యంగా కలవాడై. ఇక్కడ యోగం అంటే ఏమిటండి? ముక్కు మూసి కూర్చోవడం కాదు, పరమాత్మతో ఐక్యమవ్వడం. ఎలాగా? విచారణ ద్వారా కదా. ఇప్పుడు అందరం మెడిటేషన్ చేస్తున్నాం, కానీ అది మనస్సు లయించిపోయే స్థితి వరకు వెళ్ళాలి కదా. మనస్సు ఉంటేనే ఇప్పుడు ఆ లోకంలో వెళ్ళాను, ఈ లోకానికి వెళ్ళాను, ఆ జన్మ చూశాను, ఈ జన్మ చూశాను అంటే ఇవన్నీ కూడా సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ మనస్సు ఉంది. మనస్సు ఉన్నంత వరకు మోక్షం అనేది అంటే పరమాత్మని అనుభవించడం అంటే ఇక్కడ దాన్ని ఆత్మావలోకనం చేసుకోవడం కష్టం అన్నమాట. అది పరమలక్ష్యముగా కలవాడై సంసారమున మమకారమును వేడి కరుణ కలవాడై సకల భూతములకు అభయమును సంగుచు ఈ కాలోత్తరమును గ్రంథమును భక్తితో పఠింపవలయును అన్నారు. ఫస్ట్ మనం శ్లోకం అందుకనే చెప్పాను. పుష్పాలు ఎన్ని రకాలు? 8 పుష్పాలు. ఆ 8 పుష్పాలు ఏమిటి అంటే అవన్నీ కూడా మనలో ఉన్నవే. సరే, ఇక్కడ ఇప్పటి నుంచి జ్ఞాన ప్రకరణ మొదలవుతుందన్నమాట. ఎక్కువగా మీరు వినలేరు కాబట్టి ఇవి చాలా కొంచెం పెద్దదే అని చెప్పవచ్చు. కానీ ఓర్పుతోటి ఆసక్తితోటి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి, అవునా. ఇది 85 శ్లోకాలు అన్నమాట వీటిలో ఉన్నాయి. 85ని మనం ఒక 5 శ్లోకాలుగా విభజించుకుంటూ వెళితే కొంచెం అర్థమవుతుంది. మళ్ళీ దీన్ని చదవడానికి ప్రయత్నించండి. శ్లోకాలు కదా. జ్ఞాన ప్రకరణము ఇట నుండి 60వ శ్లోకము వరకును జ్ఞానము అంటే ఇక్కడి నుంచి 6వ దగ్గర నుంచి దానిని పొందు ఉపాయములు వర్ణింపబడుచున్నవి. మనోనిశ్చలత ఈ జ్ఞానయోగమునందు ముఖ్య విషయమని 6 శ్లోకములలో నిరూపించబడుచున్నది. మనస్సుని అరికట్టడం అందరూ కూడా చెప్పింది అదే. మనస్సు చలిస్తున్నంతసేపు అది మాయే, అవునా. మనస్సు ఎప్పుడైతే అరికట్టబడుతుందో అప్పుడు అది సాధ్యమవుతుందన్నమాట. ఏమిటి? యోగం అనేది సాధ్యమవుతుంది. ఎవరితోటి? పరబ్రహ్మతోటి, నాట్ బ్రహ్మ ఉంది. స బ్రహ్మ స శివో విష్ణు స ఇంద్ర స షడానన స గురు సర్వదేవాశ్చ స యోగి స తపోధన అన్నారు ఇక్కడ. అంటే ఎవరు? మనస్సుని జయించిన వారు ఎవరు? అతనే శివుడు. స బ్రహ్మ స శివో విష్ణు స ఇంద్ర స షడానన స గురు సర్వవేదాశ్చ స యోగి స తపోధన అన్నారు. పండిత స మహాభాగ కృతార్థ పరమార్థత చలద్వాయు సమం చిత్తం ధ్రియతే ఏన నిశ్చయం. నా గాలితో సమానముగా కదులుచున్న చిత్తమును ఎవరు కదలకుండునట్లు చేసి కొనగలుగుతున్నారో వాడే బ్రహ్మ. అంటే అతడే బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, కుమారస్వామి, బృహస్పతి, 1000 సకల దేవతలు అతడే యోగి, తపోధనుడు, పండితుడు, మహాభాగ్యశాలి, అతడే నిజముగా కృతార్థుడు అన్నారు కదా. అందుకనే అర్జునుడు అడుగుతాడు, చంచలం మన కృష్ణ
బలాది బలవదృఢం అవునా. చంచలం మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే కృష్ణయ్య ఏం చెప్పారు? అచంచలం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నారు. దానికి దీనికి మీకు ఏమైనా ఎంత సంబంధం ఉందో చూడ. ఆధ్యాత్మికంలో ఎవరు ఏది చెప్పినా అందరూ కూడా పదాలు వేరు కావచ్చు, కానీ గమ్యం మాత్రం ఒకటే. అదే ఏది చేస్తే మనం మోక్షాన్ని పొందగలము అనేదానికి ఇవి నిదర్శనం అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీన్ని వ్యూస్ని బట్టి నేను ముందుకి వెళ్ళదలుచుకున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.